హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత టిప్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజైతే మిగిలిపోయిన అన్నంతో ఇడ్లీలు దోశలు చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక కప్పు రైస్కి హాఫ్ కప్పు మినపప్పు కొన్ని మెంతులు వేసి బాగా కడిగి మంచి వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం నైట్ మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా, దాన్ని అయితే బాగా కలిపేసుకొని ఇందులో కలిపేసుకోవాలి. దీన్ని కూడా నానబెట్టుకోవాలి. ఇది మొత్తం 6-7 అవర్స్ బాగా నానిన తర్వాత అయితే ఈవినింగ్ మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీకి ఆ వాటరే పోసి మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని అయితే మనం నార్మల్గా దోశ పిండిని ఎలాగైతే నైట్ అంతా బయట ఉంచుకుంటామో అలాగే ఉంచుకోవాలి. ఇప్పుడు దీన్ని అయితే నైట్ మొత్తం ఉంచుకున్న తర్వాత ఇంకా నేనైతే మార్నింగ్ చూపిస్తున్నాను. ఇప్పుడు మార్నింగ్ అయితే సరిపడా సాల్ట్ వేసి బాగా కలిపేసుకొని మనం ఇడ్లీలు కానీ దోశలు కానీ వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను ఇడ్లీలు చూపిస్తున్నాను. ఇడ్లీల కోసం ఒక ప్లేట్ పైన నూనె రాసుకొని మనం ఇది ఇడ్లీ పాత్రలో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే వితౌట్ ఇడ్లీ పాత్రలో చేస్తున్నాను అన్నట్టు. ఇప్పుడు వాటర్ కొంచెం బాయిలింగ్కి వచ్చిన తర్వాత ఆ గిన్నె పెట్టేసి ఒక 10-15 మినిట్స్ ఉంచితే అయితే మనకి ఇడ్లీలు రెడీ అయిపోతాయి. ఇలా చేస్తే మా పాపకి ఇష్టమని నేను ఇలా చేస్తాను అన్నట్టు. ఇంకా ఇవి రెడీ అయిపోయాయి కదా, ఇప్పుడైతే నేను దోశలు కూడా చూపిస్తాను. దోశల పిండి కోసం కొన్ని వాటర్ పోసుకున్నా, అంటే అది ఇడ్లీ పిండి కొంచెం గట్టిగా ఉందని కొన్ని వాటర్ పోసాను. ఇప్పుడైతే దోశలాగా వేసుకుంటున్నా. ఎంత బాగా వస్తాయంటే మెత్తగా, చాలా సూపర్గా ఉంటాయి. క్రిస్పీగా అయితే రావులేండి. ఇంకా మెత్తగా ఇష్టపడే వారికి అయితే ఇది నిజంగా సూపర్గా ఇష్టంగా తింటారు. నేనైతే ఇప్పుడు ఎగ్ దోశ కూడా చేశాను ఇదే పిండితోటి. చాలా టేస్టీగా వచ్చాయి. మీరు కూడా కంపల్సరీగా మీరు ట్రై చేయండి. మిగిలిన అన్నాన్ని అయితే అస్సలు పడేయకండి. ఇలా చేసి పెట్టండి, వాళ్ళు ఇష్టంగా తినేస్తారు. నచ్చితే లైక్ ఇవ్వండి. బాయ్ బాయ్.